ఇవాళ మనం ట్యూబ్స్ టెస్ట్కి వెళ్లే ముందు చాలా మంది భయపడుతూ ఉండడం, ఇంకా వాళ్ళని అడగడం, అమ్మో నొప్పి ఉంది అని చెప్పి ఈ టెన్షన్స్ వల్ల పోస్ట్పోన్ చేస్తూ పోతూ ఉంటారు. సో అలా కాకుండా కొన్ని టిప్స్ చెప్తాను మీకు యూస్ఫుల్ అయ్యేటట్టు. మెయిన్గా ఏంటంటే మన భయమే మనకి శత్రువు అన్నట్టు. ఆ భయంతో ఏం చేస్తామంటే ట్యూబ్స్ టెస్ట్కి వెళ్ళినప్పుడు కండరాలన్నీ బిగుసుకుపోయినట్టు చేస్తారనమాట. దాంతో అక్కడ వజైనా అది మొత్తం టైట్ అయిపోయి స్పాజంలోకి వెళ్ళిపోతారు. సో మీరు ముందు రోజు రాత్రి ప్రశాంతంగా పడుకొని ఆ తర్వాత మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా మీ గైనకాలజిస్ట్ మీద నమ్మకం పెట్టి రండి. ఎలాగో మీరు వచ్చిన తర్వాత డాక్టర్ మీకు పెయిన్ లేకుండా ఇంజెక్షన్ టాబ్లెట్ పెట్టి కొంచెం సేపు కూర్చోబెట్టి చేస్తారు. సో నెంబర్ 1 భయం లేకుండా రిలాక్స్గా రండి. నెంబర్ 2 ఏంటంటే మీతో పాటు ఎవరినైనా తోడుగా అటెండర్ని తెచ్చుకోండి. ఎందుకంటే ఇంజెక్షన్ ఇస్తారు కదా మీకు, ఆ ఇచ్చినప్పుడు మీకు కొంచెం కళ్ళు బ్లరింగ్గా ఉన్నట్టు అలా ఉంటుంది. అందుకని కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మీరు సొంతంగా డ్రైవ్ చేయొద్దు. తోడు ఎవరినైనా అటెండర్ని కంపల్సరీగా తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్, మనం ట్యూబ్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు చాలామంది లైట్ కలర్ బట్టలు వేసుకుని వస్తూ ఉన్నారు. దాంతో కొన్నిసార్లు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కొంచెం పోస్ట్ ప్రొసీజర్ కూడా కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది స్ట్రెయిన్ అవుతుంది. అందుకని చెప్పి డార్క్ కలర్ బట్టలు వేసుకుని రండి. అండ్ 4th పాయింట్ ఏంటంటే మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యి ఒక శానిటరీ నాప్కిన్ని తెచ్చుకోండి తోడుగా. అప్పుడు ఆ కొంచెం బ్లీడింగ్ పోస్ట్ ప్రొసీజర్ ఏమైనా కొంతమందికి ఉండొచ్చు, అందరికీ ఉండాలని రూల్ కాదు, కానీ ఆ నాప్కిన్ తెచ్చుకుంటే మీకు మంచిది. అండ్ ప్రొసీజర్ అయిన వెంటనే వెళ్ళిపోకండి, ఒక 10-15 మినిట్స్ ఉండండి. పెయిన్ లేకుండా కూడా మీకు మళ్ళీ ట్యాబ్లెట్స్ రాసిస్తాము, ఇన్ఫెక్షన్ లేకుండా రాసిస్తాము. అండ్ మీ రిజల్ట్ ఏంటో తెలుసుకుని వెళ్ళండి. అండ్ వేరే వాళ్ళకి చెప్పండి, ఇలా పెయిన్ లేదు, నేను కొన్ని టిప్స్ తీసుకున్నాను అని చెప్పి. సో ఏదేంటంటే హ్యాపీగా వచ్చి ప్రశాంతంగా చేయించుకోండి. ఇది పార్ట్ ఆఫ్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కాబట్టి మీరు భయపడద్దు.